రేయ్, ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరి మనసులో ఉన్న కోపం పోయి వాళ్ళొకటవ్వాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజుల తర్వాత అతి కష్టం మీద ఆ కసాయివాడి దగ్గర నుండి తప్పించుకుని రాగలిగాను. ఆ పిలుపుతో బంధం, ఆ రక్తంతో సంబంధం తెగిపోయి పాతికేళ్ళైంది. మళ్ళీ ఎందుకొచ్చావు? సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు? వెళ్ళు. కిరణ్, శుభమాని పెళ్లి జరగబోతుంటే పెళ్లింట్లోంచి అలా ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళు? ఈ విషయం గురించి ఇప్పుడు వద్దులేండి, తర్వాత చెప్తాను. అది కాదు కిరణ్, వాళ్ళు ఏమవుతారు నీకు? అసలు ఎందుకు ఏడుస్తున్నారు? అబ్బా, అదొక పెద్ద కథ అండి, తర్వాత చెప్తా అంటున్నాను కదా, దయచేసి వదిలేయండి ప్లీజ్. అది కాదు కిరణ్, వాళ్ళు బాబాయ్ కదా. జానకి, బాబు వాళ్ళు వస్తున్నారు. త్వరగా హారతి సిద్ధం చేయి. అలాగేనండి. రండి బాబు, రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది నాన్న. క్రిష్, మీనాక్షి, మా నాన్న. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. బాబు, మా వాడెప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు. మీరు వాణ్ణి ఒక యజమానిలా కాకుండా ఒక స్నేహితుల్లా చూస్తారని. మీ గురించి మా వాడు చెప్తున్నప్పుడల్లా అంత మంచివాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేది. చాలా సంతోషంగా ఉంది బాబు మిమ్మల్ని చూసినందుకు. ఒక మంచి సందర్భంలో మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జానకి, వస్తున్నానండి. మీరండి బాబు, రండి. రండి. క్రిష్, మా అమ్మ. అమ్మ, క్రిష్, మీనాక్షి. నమస్తే. నమస్తే. వాళ్ళ పిన్ని బాబాయ్. నమస్తే. 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 ఇదిగో తీసుకెళ్ళు. మా వాడు చెప్తే ఏమో అనుకున్నాను కానీ మీరు నిజంగా శివపార్వతుల్లాగే ఉన్నారు. జంటంటే ఇలాగే ఉండాలి అనేలా చూడముచ్చటగా ఉన్నారు. అమ్మా, రండమ్మా, లోపలికి రండి. రండి, రండమ్మా. రండి బాబు. రండి. రండి. ఆగండి, ఆగండి. ఒక్క క్షణం ఆగండి. ఏమైంది నాన్నమ్మా?
ఎందుకు ఆగమంటున్నావు? ఓ, నిన్ను పరిచయం చేయలేదనా? కాదురా బడుద్దాయ్, మన చాదస్తాన్ని పరిచయం చేద్దామని. చూడండి, కొత్త పెళ్లి కూతురా కొత్త పెళ్లి కొడుకా? ఇప్పుడు నేను చెప్పబోయే సాంప్రదాయం ఇంతకు ముందు మీ ఇంట్లో జరిగే ఉంటుంది. కాకపోతే మాకంటూ ఓ పిచ్చి చేదస్తం ఉంది. అదేమిటంటే, మీలాంటి కొత్త జంట ఎవరైనా మా ఇంటికి వస్తే భర్త పేరు భార్య, భార్య పేరు భర్త చెప్పి లోపలికి రావాలి. నాన్నమ్మ, రోజు రోజుకి నీకు చాదస్తం మరీ ఎక్కువైపోతుంది. నీకేమీ తెలీదు, నువ్వు నోరు మూసుకుని ఉండరా బడుద్దాయ్. చెప్పండి బాబు, పెళ్ళయిన తర్వాత కుడికాలు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మీరు చెప్పే ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, కొంచెం సరదాగా ఉంటుంది కదా. చెప్పండి, చెప్పి లోపలికి రండి. ఇలాంటివి చెప్తే ఎవరైనా సరే సిగ్గుపడిపోతారు. కానీ మీరేమిటి ఇలా ఎడమొహం పెడమొహం పెట్టారు? అంటే కొంప తీసి మీ ఇద్దరి మధ్య ఏమైనా? నాన్నమ్మ, నీకు చాదస్తంతో పాటు పిచ్చి కూడా పెరుగుతుంది. అసలు వీళ్ళిద్దరి గురించి ఏమనుకుంటున్నావు? ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం. వీళ్ళిద్దరిది జన్మ జన్మలకు విడదీయలేని గొప్ప బంధం, తెలుసా? అవునా? మంచిది, చాలా మంచిది. మరంత ప్రేమ ఉన్నప్పుడు పేర్లు చెప్పడానికి ఆలోచిస్తారేమిటమ్మా? చెప్పండి చెప్పండి. ఒరే అబ్బాయి చెప్పరా. మీనాక్షి చెప్పమ్మా. అమ్మా మీనాక్షి చెప్పమ్మా. మీనాక్షి అలా సిగ్గుపడితే ఎలా అమ్మా? చెప్పాల్సిందే, చెప్పు చెప్పు చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పు. మీనాక్షి చెప్పు. నేను మీనాక్షి. మా ఆయన క్రిష్ గారితో వచ్చాను. ఒరే అబ్బాయి, ఇప్పుడు నీ వంతు చెప్పరా, చెప్పు. చెప్పు బాబు. నా పేరు క్రిష్. నా భార్య మీనాక్షితో వచ్చాను.
రండమ్మా రండి. కుడి కాలు ముందు పెట్టి లోపలికి రండి. రా బాబు, రండి. రామ్మా. రండర్రా. ఒసే పోరి, అబ్బ పేరే ముసలమ్మని పొద్దు పొద్దున ఈ పిచ్చట్లేంటే? సద్దియ్యా, ఇది పిచ్చి పిచ్చి ఆటలు కాదే, పిచ్చి నా బుజ్జి. మా బావ ఖచ్చితంగా వస్తాడని ఫిక్సింగ్ చేస్తున్నానన్నమాట. అర్థం కాలా? అలా కావాలంటే బుర్రుండాలి కదా. బుర్ర లేదు బర్రె లేదు కానీ ముందు నీ ఫిక్సింగ్ సంగతి ఏంటో చెప్పు. ఏం లేదే నా బజ్జీల బుజ్జి. ఈ 3 రాళ్లల్లో ఏదో ఒకటి ఆ ఆపిల్ పండుకు తగిలిందే అనుకో, నా బావ నా కోసం ఖచ్చితంగా వస్తాడు. తేడా వస్తే వీడు పోతాడు. రే ఎద్దవా, నువ్వు పోవడం కంటే మా బావ రావడమే ముఖ్యంరా. నీ చాదస్తానికి చెదలు పట్టినట్టుంది కానీ ఒకవేళ ఈ రాయి తగలకపోతే నీ పరిస్థితి ఏంటే? నోరుమయ్యహే ఎదవ కానని అపశకునం మాటలు మాట్లాడావంటే తోలు తీసి చెమ్మడా లొలిచి గూప గుయ్యమనిపిస్తాను. ఏమనుకుంటున్నావో అంటే అన్నానంటారు కానీ మా బావంటే నాకు ప్రాణం. మరి రాకుండా ఎందుకుంటాడు చెప్పు? అది కాదే పోరే. నువ్వు ఆపహే బజ్జి. మా బావ వస్తాడని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను చూడు. రే, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా వణికిపోతావేంట్రా? 4 అడుగుల దూరంలో కళ్ళ ముందు ప్రమాదం కనిపిస్తూ ఉంటే వాళ్ళకపోతే ఏం చేయమంటావక్క? అంటే ఏంట్రా, నా గురి మీద నీకు నమ్మకం లేదా? ఉండి పట్టే కదా ఎలాగోలికిపోతున్నాను. నోరు ముయిరా ఎదవ. ఎదవ కౌంటర్ లేసావనుకో వీపు విమానం మొత్తం మోగిస్తాను. నోరు మూసుకుని సరిగ్గా నిలబడు. అక్క, నీ పిక్చింగ్ నా ప్రమాదంకి వచ్చిందక్క. ఏయ్ ఆ, అబ్బా! ఏ పోరి, ఆటలేవు గిట్టలేవు, వెళ్ళిపోదాం పదా. సదియా, ఏమన్నా అంటే అన్నానంటారు కానీ మా బావ వస్తాడని ప్రూవ్ చేసుకోకుండా ఎలా వస్తాను? రాను. రేయ్, నువ్వు సరిగ్గా నిలబడు. పుష్కర విభూషణం సత్పథ ప్రదర్శనం
బజరంగ బలి. అర్థమైంది కదా, మా బావ నా కోసం వస్తాడని అర్థమైంది కదా. బావా, నీకోసం నీ మద్దలు ఎదురు చూస్తుంది. ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తావు? త్వరగా రా బావా. రండమ్మా, రండి. రండమ్మా. ఇదేనమ్మా మీరుండబోయే గది. పల్లెటూరి కదా, మీ పట్నంలో మాదిరి అంత సౌకర్యంగా ఉండదు. ఏమనుకోకుండా కొంచెం సర్దుకోండమ్మా. ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. స్నానం చేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఈలోగా నేను వంట చేసి పిలుస్తాను, సరేనా? ఎక్కడికి రా మెల్లగా జారుకుంటున్నావు? జారుకోవటం కాదు క్రిష్, జర్నీ చేసి నేను టైర్డ్ అయ్యాను. కొంచెం ఫ్రెష్ అవుదామని. అడ్డమైన తెలివితేటలు చూపించావు అనుకో, లాగు పెట్టి ఒకటి ఇస్తాను. ఏంట్రా ఇది? ఎందుకు ఇలా అడ్డంగా ఇరికించొచ్చావు? సారీ క్రిష్, మీ పెళ్లి జరగబోతుందని చెప్తే మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత హ్యాపీగా ఉన్న వాళ్ళకి నిజం చెప్తే బాధపడతారని చెప్పలేదు. ఏడ్చావులే, పరిస్థితి ఏంటో తెలుసు కదా నీకు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని తెలుసు కదా. మరి అన్నీ తెలిసినప్పుడు మీ అమ్మగారితో మాకు వేరు వేరు రూమ్స్ ఇవ్వమని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అలా చెప్తే వాళ్ళకి డౌట్ వచ్చే ప్రమాదం ఉంది క్రిష్. అయితే ఏంటి? సో వాట్? పద వెళ్ళి నిజం చెప్పేద్దాం. క్రిష్, ఆవేశం కాదు, కొంచెం ఆలోచించు. మా నాన్న గురించి నీకు తెలియదు. పద్ధతులకి విలువలకి ప్రాణం ఇస్తారు. వాటిని దాటిన వాళ్ళకి దారుణంగా శిక్ష వేస్తారు. మీ ఇద్దరికి పెళ్లి కాలేదన్న విషయం తెలిస్తే ఒక్క క్షణం కూడా మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వరు. నిజాన్ని దాచిపెట్టి మోసం చేసినందుకు నన్ను కూడా ఇంట్లోంచి గెంటేయడానికి వెనకాడరు. పర్వాలేదు, ఏం జరిగినా ఏమైపోయినా పర్వాలేదనుకుంటే వెళ్ళి చెప్పే క్రిష్. మీనాక్షి, మీకు ఇబ్బందిగా ఉందని మీరు నిజం చెప్పేసి మీరు వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? రాజీ పడిపోయి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలా? చెప్పండి. హెల్ప్ చేయాల్సిన ప్రాణ స్నేహితులే వదిలేసి వెళ్ళిపోతే నాకంతకు మించి మరో మార్గం ఏముంది? చెప్పండి.